ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉండండి. దేవుడితో మనం యుగ యుగాలు ఉండాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నాడండి. అయితే మనం ఈ లోకంలో దేవుని మాట వినకుండా ఈ లోకంలో సాతాను మాటలు వినేటువంటి బిడలుగా ఉన్నామని మనల్ని మనం పరీక్షించుకునే బిడలుగా ఉండాలండి. ఈ లోకంలో ఉద్యోగాలు కావాలని, అధికారం కావాలని, ఈ లోకంలో గొప్ప పొజిషన్ ఉండాలని, దేవుడు బిడ్డ అని చెప్పుకునేదానికి కూడా అనేక మంది మనుషులు సిగ్గుపడుతూ ఉన్నారండి. ఈ లోకంలో సాతాను పేర్లు చెప్పుకుంటూ, ఆ విగ్రహారాధన పేర్లు చెప్పుకుంటూ, ఈ లోకంలో ఉద్యోగాలు రావని, ఫలాల పని నాకు దొరకదు, ఈ లోకంలో మనుషులు క్రైస్తవులని తక్కువ చూపుతో చూస్తున్నారండి. ఈ లోకంలో మనుషులు అనుకొని దేవుడికి దూరమైనటువంటి మనుషులు కూడా ఉన్నారండి. అయితే మనం ఈ లోకంలో సిగ్గుపడుతుంటే దేవుడు పరలోకానికి చేర్చుకోవాలని ఆశపడుతున్నాడు. ఆయన కూడా మనము రెండో రాకల్లో మనం ఎత్తబడినప్పుడు ఈ మనుషుడు ఎవడో తెలుసా అంటే నాకు తెలియదు అని దేవుడు అప్పుడు చెప్తే అప్పుడు మనం ఏమైపోతాం? మనల్ని మనం పరీక్షించుకునే బిడ్డలుగా ఉండాలండి. అందుకనే దేవుని వాక్యం ఒకటి సెలవిస్తుంది. ఏమి సెలవిస్తుందనంటే ఈ లోకంలో ఏది విత్తితే ఆ పంటనే కోస్తామని దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఈ లోకంలో మనం ఏది విత్తుతూ ఉన్నామండి? పరిశుద్ధమైన దేవుని వాక్యాన్ని విత్తుతున్నామా? ఈ లోకంలో అధికారం కోసము పలానా కావాలని నాకు దేవుడే లేడు, లేదా ఉంటే క్రైస్తవుని కాదని మనం ముసుగు వేసుకుంటూ ఉన్నామా? ఈ లోకంలో చనిపోయేటువంటి శేష జీవితాన్ని దేవుడికి ఇస్తే ఏమి ఉపయోగపడుతుందండి? యవ్వన వయసులో కాడి మోయట నరునికి మేలు, అది మోపిన వాడు యెహోవా అని దేవుని సెలవిస్తుంది. కాబట్టి మనం ఈ లోకంలో యవ్వన వయసు ఉంటుంది కాబట్టి మనము ఆ కాడిని దేవుడి మీద పెట్టేటువంటి బిడలుగా ఉండాలండి. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించాలని, ఆయన ఉండేటువంటి స్థానంలో ఉంచాలని యేసుక్రీస్తు వారు ఆశపడుతున్నారు. ఈ లోకంలో మనుషులే ఆయన వాళ్ళు ఒక మంచి స్థానం నుండి మనము వెళ్ళాలి అని అంటే ఆ మనుషులకి ఒప్పుకోరండి. వాళ్ళు తొక్కు వేసేదానికి ప్రయత్నిస్తూ ఉంటారు. దేవుడు అలాంటి కాదండి. మనల్ని కన్న తండ్రి కాబట్టి నేను ఏ ప్రదేశంలో ఉన్నానో నా బిడ్డ కూడా అదే ప్రదేశంలో ఉన్నాను దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి ఆయన మార్గంలో మనం నడిచినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోక తండ్రి, మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం. సాతాను బాధ పెట్టాలని, దుఃఖ పెట్టాలని, ఏడిపించాలని సాతాను సకల ప్రయత్నాలు చేస్తుందయ్యా. సాతానుని మేము చితకదొక్కున్నట్లుగా ప్రార్థన చేస్తున్నాం. సాతాను మేము అనగదొక్కున్నట్లుగా ప్రార్థన చేస్తున్నాం. ఈ లోకంలో సాతాను ఆలోచనలు లేకుండా పాతాలను దొక్కున్నట్లుగా ప్రార్థన చేస్తున్నాం. ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవా, మా ప్రార్థనని దయతో ఆలకించండి. తగిన సమయంలో మాకు ప్రతిఫలము దయచేయమని మీ సేవలో మేము ముందుకు కొనసాగునట్లుగా ప్రాధాయపడుతున్నాం. ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నానయ్యా. మీరు ఉన్నటువంటి ప్రదేశము మమ్మల్ని కూడా ఉంచాలని మీరు ఆశపడుతూ ఉన్నారయ్యా. అయితే మేము అలా ఉండకుండా ఈ లోకంలో ఉన్నటువంటి వాటికి అట్రాక్ట్ అయిపోయి తప్పుడు మార్గాలు, తప్పుడు చూపులు, తప్పుడు జీవితం జీవిస్తే ఆ ప్రదేశానికి రాలేమయ్యా. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు కంటికి కనబడేవే శాశ్వతం అనుకుంటున్నారయ్యా. అదే విధంగా బైబిల్ వాక్యం ఒకటి సెలవిస్తుందయ్యా. మనిషి జీవించేది 70 సంవత్సరం, అధిక బలం ఉంటే 80 సంవత్సరం అయినా ఆయాసమే దుఃఖమే. ఈ లోకంలో ఆయాస పడే కాడికి, దుఃఖపడే కాడికి ఈ లోకంలో ఒక జన్మదినము కంటే మరణ దినము మేలని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. సాతాను చదువున ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దేవునితో నింపమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినం తలుచున్నాను మా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఎ గ్రేట్ డే.